కొండెక్కిన కూరగాయల ధరలతో సామాన్యులు మధ్యతరగతి వర్గం సతమతమవుతున్నారు. పప్పు ధాన్యాల ధరలు కూడా పెరగడంతో పచ్చడి మెతుకులే పరమాన్నంగా తయారయ్యాయి. సామాన్య ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. అవసరమైనంత మేర కూరగాయల దిగుమతి చేసుకుని ధరలను స్థిరీకరించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. 500 రూపాయలు తీసుకొని మార్కెట్కి వెళితే కనీసం ఒక చిన్న కవర్కు కూడా కూరగాయలు రావటం లేదు. ఏ కూరగాయ కొనాలన్నా ఇటు టమోటా కావచ్చు, బెండకాయ, వంకాయ ఏ కూరగాయలు కొనాలన్నా కానీ 100 రూపాయల పైన ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజలైతే కూరగాయలు కొనలేక పచ్చడి మెతుకులకే పరమాన్నం అని అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడూ రద్దీగా ఉండేటువంటి కూరగాయల మార్కెట్ వద్ద కూరగాయల ధరలు ఒకేసారిగా అమాంతంగా పెరగడంతో కూడా ప్రజలు ఎవరు కూడా మార్కెట్కి వచ్చి కొనేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మార్కెట్లో కూడా కూరగాయలు కూడా తక్కువగా అంటే దిగుబడి చేసుకోవాలంటే బయట ప్రాంతాల నుంచి ఈ కూరగాయలు కొనాలంటే ఎక్కువ రేట్లు ఉండటంతో కూడా ఈ యొక్క కూరగాయలని తెచ్చి మార్కెట్లో అమ్మలేడు. అంటే ప్రధానమైన మార్కెట్లోనే కూరగాయలు అమ్మేదానికే ఇబ్బందులు పడుతుంటాయి. ఈ కూరగాయలు ఇక్కడికి వచ్చేటువంటి మార్కెట్లో ప్రస్తుతానికి మనం టమోటా తీసుకుంటే టమోటా ఇక్కడ 80 రూపాయలు పలుకుతుంది. ఇదే 80 రూపాయలు బయట పల్లెటూర్లకి వెళ్ళేసరికి 100-120 రూపాయలు పడుతుంది. అంటే కూరగాయలు ఏ విధంగా మండిపోతున్నాయో మనం ఒకసారి గమనించవచ్చు. అయితే కూరగాయలకు సంబంధించి ఎలా ఉన్నాయి సార్ రేట్లు? ఈరోజు కూరగాయలు నిత్యావసర సరుకులన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మే, జూన్, జూలై ఏదైతే నెలలు ఉన్నాయో ఈ నెలలో కూడా మన టమోటాకి కేంద్ర బిందువు అయినటువంటి మదనపల్లిలో దిగుబడి తక్కువ ఉండటం, ఈ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి పాండిచ్చేరి కానీ, బెంగళూరు కానీ, కర్ణాటక కానీ, అదేవిధంగా తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే టమోటా ఉత్పత్తులు కానీ ఇతర నిత్యావసర కూరగాయల ఉత్పత్తులు మనం దిగుబడి చేసుకున్న క్రమంలో రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. ఎందుకంటే ఇటు రవాణా ఛార్జీలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఏదైతే కస్టమర్ల మీద కూడా ఈరోజు ఈ టమోటా కొన్నప్పుడు వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైతే ఉద్యానవన పంటలు ఉన్నాయో వాటిని ప్రోత్సహించాలి. ఎంతసేపటికి మీకు రైతు భరోసా ఇచ్చిన రైతు భరోసా కాదు, వాళ్ళకి సబ్సిడీతో కూడినటువంటి విత్తనాలు, సబ్సిడీతో కూడిన డ్రమ్ సీడ్ కానీ, సబ్సిడీతో కూడినటువంటి వాళ్ళ పరికరాలన్నీ కూడా ఉద్యానవన పంటలు ప్రోత్సహించినప్పుడు ఇటువంటి వాటిని ఈరోజు ఎక్కువ మొత్తంలో మనం దిగుబడి చేయొచ్చు. అదేవిధంగా ఈ టమోటా ఉత్పత్తులు ఈరోజు అధికంగా పెంచడానికి ఈరోజు చాలా టెక్నాలజీ కానీ అదేవిధంగా చాలా రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కూడా ఈరోజు మనం పండించే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాలు వాళ్ళకి సహకారం అందించినప్పుడు ఈ టమోటాలు కానీ నిత్యావసర సరుకులన్నీ కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈరోజు ఒక పచ్చడి చేసుకోవాలన్నా కూడా ఈరోజు ఇంచుమించుగా 100 రూపాయలు తీసుకుని వెళ్తే గతంలో ఒక 4-5 రకాల కూరగాయలు వచ్చేవి. ఈరోజు 1 కేజీ టమోటాలు కూడా రావడం లేదు 100 రూపాయలు తీసుకెళ్తే. ఈరోజు పెరుగుతున్నటువంటి పరిస్థితులు, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఈరోజు దినసరి కూలీలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే జీతం ఏమో తక్కువ ఉంది. వాళ్ళు పౌష్టికాహారం తినాలన్నా కూడా ఈరోజు పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిత్యావసర సరుకుల్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలా. ప్రభుత్వాలు కొన్ని కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వాటి సబ్సిడీతో కూడినటువంటి గతంలో ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో ఈసారి కూడా ఇలానే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. మా రేట్లు ఏ విధంగా ఉన్నాయమ్మా మార్కెట్లో? రేట్లు ఎక్కువగానే అమ్ముతున్నారు. అన్ని రేట్లు ఎక్కువగా ఉన్నాయి, చాలా ఎక్కువగా. ఎంత ఉన్నాయి? 70 రూపాయలు వచ్చారు మీరు? మాది చంద్రశేఖరపురం, టీపీ గూడూరు మండలం. ఎట్లా ఉన్నాయి రేట్లు? 70, 50, 60 అట్లా అమ్ముతున్నారు. అయితే ఏదైతే ఈ కూరగాయలు ఈ సీజన్లో కూడా దిగుమతి ఎక్కువ కావడంతో అయితే బయట మార్కెట్ నుంచి వచ్చేటువంటి దగ్గరలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా మదనపల్లి అంటే చోటే మార్కెట్ నుంచి కూరగాయలు కాకుండా బయట నుంచి ఎగుమతి చేయటం, ఈ కూరగాయల రేట్లు కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. చెప్పండి, రేట్లు ఎలా ఉన్నాయి? కూరగాయలు పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం చూసినట్లయితే కూడా మనం గమనించినట్లయితే ఇప్పుడనే కాదు ప్రతి సంవత్సరం కూడా ఈ నెలలో అధిక రేట్లు అనేవి మార్కెట్లో ఉంటున్నాయి. ఎందుకుంటే దిగుమతి ఎక్కువ లేకపోవడం, ప్రభుత్వం వీళ్ళని ప్రోత్సహించకపోవడం, రైతులకు సరైనటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, మంచి విత్తనాలు నీకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి ఇవి దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలు ఎప్పుడైతే చేసుకుంటారో ఇక్కడ అధిక రేట్లు అనేవి వస్తున్నాయి. కనీసం కూరగాయలు సంగతి పక్కన పెడితే సామాన్యులు కరివేపాకు, కొత్తిమీర కొనాలన్నా కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు డబ్బు అనేది రైతు భరోసాలు ఇంకోటో డబ్బు రూపంలో ఇవ్వకుండా వీళ్ళకి నాణ్యమైన విత్తనాలను ఇచ్చి దిగుమతులు ఎక్కువ వచ్చే విధంగా ప్రభుత్వం కానీ ఈ మార్కెటింగ్కి సంబంధించినటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకుంటూ జనాలకి అందుబాటులో ఉంటుంది. కూరగాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయి? కూరగాయల రేట్లు ఈ నెలలో బాగానే ఉన్నాయి సార్. రేట్లు ఏం బాగున్నాయి. కొనాలంటే బాగా కష్టంగా ఉంది. ఒక 50 రూపాయలు పైన ఉన్నాయి పెట్టిన. రైతులకేమో పంట నష్టం వస్తుందని చెప్పి వాళ్ళు అల్లాడుతున్నారు.
ఇక్కడ వ్యాపారస్తులేమో బాగా డబ్బు దోచేస్తున్నారు, వ్యాపారస్తుల మటుకు బాగా. ఇక్కడ కొనుక్కునే వాళ్ళ మటుకి కొనాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది డబ్బులు. ఏ బట్టి 50 రూపాయలు తక్కువ లేవు రేట్లు. ఇది అయితే కూరగాయల రేట్లు కొనాలంటే ప్రజలైతే బెంబేలెత్తుతున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. కూరగాయలు ఏవైతే ఉద్యాన మార్కెటింగ్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ కూరగాయలకు సంబంధించినటువంటి రేట్లు ఈ వారికి ఇవ్వాల్సినటువంటి అవగాహన ఈ యొక్క ఉద్యాన శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పూర్తిగా కూరగాయలని ధరలను తగ్గించడంలో కావచ్చు, కూరగాయలని అవగాహన కల్పించడం కావచ్చు, దిగుబడి చేయడంలో పూర్తిగా విఫలం ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అయితే ఈ కూరగాయల ధరలు ప్రతి సంవత్సరం ఇదే సీజన్లో అందరికీ తెలిసిన విషయమే. ఇటు కూరగాయల ధరలు పెరుగుతున్నప్పుడు కూడా అధికారులు మటుకు ఈ కూరగాయల ధర మీద దృష్టి సారించక విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు చిత్తూరు మదనపల్లి నుంచి వస్తున్నటువంటి కూరగాయలు ఇప్పుడు దిగుమతి లేకపోయేసరికి బయట నుంచి కూరగాయలు తెచ్చుకుంటున్నారు. అయితే దీంతో ఏ కూరగాయ కొనాలన్నా కూడా దాదాపుగా 100 రూపాయల పై మాట పలుకుతుంది. దీంతో ప్రజలు పచ్చడి మెతుకులే పరమాన్నంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఇటు నెల్లూరు జిల్లాలో ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, కూరగాయల మార్కెట్, నెల్లూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.